హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కలందర్. మీరు చూస్తున్నది వరల్డ్ ఫోర్ వీలాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పెనుకొండలో ఉండే పేరుగాంచిన దర్గా పేరు హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ సాయి రహమతుల్లాహి అలైహి దర్గా యొక్క విశేషాలు, గంధం, ఈ ఫెస్టివల్ సంబంధించిన పెద్దలు చిన్నలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్గా క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ఈ లొకేషన్ పెనుకొండలో ఉండే మెయిన్ సెంటర్. దీని ట్యాంకీ సర్కిల్ అని పిలువబడి ఈ సర్కిల్ నుంచి ఈ యొక్క డెకరేషన్ అయితే మీకు క్లియర్గా వ్యూ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీని లోపల వచ్చి ఈ యొక్క బాబాయ్ స్వామి యొక్క సమాధి దర్గాని మదార్ అంటారు ఉర్దూలో. ఇక్కడ ఇది చూస్తున్న మీరు ఇక్కడ ఖవాలీ ప్రదేశం ఇది. ఇక్కడ ఈ ప్రతి ఏటా ఇంతకుముందు వెనకలు చూపిస్తాంటే ఇప్పుడు వచ్చేసి ముందర పెట్టినారు. ఇది వచ్చేసి కొబ్బరి చిప్పలు కాల్చి బాబాయ్ స్వామికి కొబ్బరి చిప్పలతో దీపారాధన చేస్తారు. ఇది చాలా ప్రత్యేకము ఈ దర్గాలో. ఇక బాబాయ్ స్వామి జీవిత చరిత్ర చెప్పుకుంటే, ఈ బాబాయ్ స్వామి దర్గా 12వ శతాబ్దపు సూఫీ అయిన హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ బాబాయ్ స్వామి అని కూడా పిలుస్తారు. హజరత్ బాబా ఫక్రుద్దీన్ సాహెబ్కు ఈ దర్గా అంకితం చేయబడింది. బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ రదియల్లాహు సాంప్రదాయాల ప్రకారం బాబా ఫక్రుద్దీన్ పూర్వం యాసిస్తాన్ రాజుగా ఉండేవారు. ఇరాన్ దేశంలో ఆయన బాబాయ్ స్వామి ప్రపంచతో జీవితాన్ని త్యజించాడు. ఆధ్యాత్మిక అన్వేషణ తరువాత ఆయన బాబాయ్ స్వామి నాటిన మిస్వక్ కొమ్మ ఎక్కడ మొలకెత్తిందో అక్కడ స్థిరపడటానికి ఆయన బాబాయ్ స్వామికి మార్గనిర్దేశం చేయబడింది. ఆ కొమ్మ ఆంధ్రప్రదేశ్లోని పెనుకొండ మండలంలో మొలకెత్తింది మరియు ఆ ప్రదేశం బాబాయ్ స్వామి నివాసంగా మారింది. బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ గారి దర్గా ఒక గౌరవనీయమైన పుణ్యక్షేత్రంగా మారింది. అనేక విశ్వాసాల నుండి వచ్చిన ప్రజలు ఇది బహుళ స్థాయి చరిత్ర కలిగిన ప్రాంతంలోని హృదయ ఏక స్థామరస్థాన్ని సూచిస్తుంది. పెనుకొండలో ఉండే ఈ బాబాయ్ స్వామి దర్గా సమాధి కాదు, ఇది చాలా మందికి సజీవ ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ గారి యొక్క గంధం ఉత్సవాలు పెనుకొండలో చాలా ఘనంగా జరుగుతాయి. పెనుకొండ బాబాయ్ స్వామి గారి ఉరుస్ అనే పిలువబడే ఈ పండగ స్మరణోత్సవం జరుపుకుంటారు. ఇండియా వైడ్గా మరియు దేశ విదేశాల నలుమూల నుంచి ఇక్కడి భక్తులు ఇక్కడ ప్రగాఢ దీక్ష దీవెనలు పొందడానికి చాలా పెద్ద ఎత్తున జనాలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ పండుగ గంధపు పూజ మహోత్సవంతో ప్రారంభమవుతుంది. ఇది మత సహనం మరియు మత సామరస్యాన్ని సూచిస్తుంది. పెనుకొండ అనేది మతపరమైన వారసత్వానికి నిదర్శనం. ఇక్కడ ఈ పెనుకొండలో పురాతన జైన దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఈ చారిత్రక మిశ్రమంలో పెనుకొండ దర్గాలోని ఇస్లామిక్ సూఫీ వారసత్వాన్ని, ఇది దేవాలయాలు మరియు జైన కేంద్రాలతో పాటు మతపరమైన హిందూ ముస్లిమ్స్ అతీతంగా తేడా లేకుండా ఈ బాబాయ్ స్వామిని దర్శించుకుంటారు అందరూ. ఇప్పుడు ఈ చూస్తున్న ఈ దారి వచ్చేసి పెనుకొండ దర్గాలోని మెయిన్ ఎంట్రన్స్ అండి.
ఇక్కడ చూడండి మొత్తం అంతా డెకరేషన్తో చాలా అలంకరంగా చాలా క్లియర్గా బాగా నీట్గా రెడీ చేసినారు. చాలా అందంగా ఉంది చూస్తుంటే. ఇది వచ్చేసి ఒక దర్గాకి ముందర వచ్చి పెద్ద మండపం ఇది. ఇక్కడ కూడా చాలా అద్భుతంగా డెకరేషన్ చేసినారు. ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడండి మొత్తం డెకరేషన్తో చాలా క్లియర్గా చాలా బాగా నీట్గా అందంగా తయారు. మొత్తం చూడండి జనాలు సుమారు ఒక 10,000 మందికి పైగా ఈ దర్గా చుట్టూ ఆవరణలో ఇక్కడ బస చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి దర్గా లోపలి భాగము. చూడండి డెకరేషన్తో చాలా క్లియర్గా అందంగా తయారు చేసినారు. ఇక్కడ లోపల అయితే మెయిన్ ఇది చూడండి, లోపల మొత్తం అంతా డెకరేషన్తో చాలా క్లియర్గా అందంగా తయారు చేయడం అయితే జరిగింది. ఒక స్వర్గం లోపలికి పూల గుత్తుల్లో పూల పొదల్లోకి మనకి పోతే ఎంత అందంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఇది చాలా క్లియర్గా నీట్గా చాలా అందంగా తయారు చేసినారు. చాలామంది అయితే బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మళ్ళీ బాంబే సైడ్ నుంచి మళ్ళీ నార్త్, సౌత్ మొత్తం ఇండియా వాడికి ఇక్కడ ఈ దర్గాని ఒక పండుగలా భావించి ఇక్కడ అయితే గంధం ఉత్సవాలు జరుగుతాయి. ఆయన దర్శించుకోనికి మొత్తం ఇండియా వాడిగా ఇక్కడ అయితే ప్రజలు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్న ఈ దర్గా లోపల 2 స్వాముల వారి సమాధులు, వాళ్ళ పేర్లు జలాలి బాబా, నిజాముద్దీన్ వలి బాబా. ఈ దర్గా చూడండి మొత్తం డెకరేషన్తో అలంకరించారు. ఫ్రెండ్స్, ఈ దర్గా చుట్టూ చాలా వరకు సమాధులు ఉన్నాయి. అందులో పేరుగాయించిన వాళ్ళ పేర్లు అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. ఈ దర్గాలో స్పెషల్ ఏంటి అంటే ఎవరికైనా దయ్యాలు పట్టినా కానీ, వాళ్ళకి ఏదైనా ఆత్మలు, చాలా గలీజ్ ఆత్మలు, చాలా చెడు ఆత్మలు వాళ్ళని ఆస్వాదించినట్లయితే వాళ్ళని ఈ దర్గాలో పిలుచుకురావడం అయితే జరుగుతుంది. ఒక 3 రోజులు బస చేసి ఉంటేగిన ఆ ఆత్మలు అవంతగా దూరంగా వెళ్ళిపోతాయి. అంత మహిమగల ఈ పెనుకొండ బాబాయ్ స్వామి దర్గా. ఇప్పుడు ఈ చూస్తున్న ప్లేస్ వచ్చేసి దర్గా లోపలి పోయిన వెంటనే లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి చాలామంది అయితే ఇక్కడ దర్శించుకోనికి బయట అలాగే కొబ్బరి చిప్పలు కాల్చుకొని ఇక్కడ దీపారాధన చేస్తారు. ఇక్కడ లేడీస్ అయితే నమాజ్ చదువుకోవడానికి ఇక్కడ సపరేట్ సెల్టెడ్ వాళ్ళ కోసమే చేయడం అయితే జరిగింది. చూడండి చాలామంది అట్లాగే కూర్చొని ఉన్నారు. ఈ దర్గా మెయిన్ సెంటర్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ గంధం రోజు సుమారు కొన్ని లక్షల మంది గంధం రోజు బాబాయ్ స్వామిని దర్శించుకోనికి కొన్ని లక్షల మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయట పక్క ప్రతి సంవత్సరము ఉరుస్లో టోటల్ ఎగ్జిబిషన్ అంతా ఇక్కడైతే పెట్టడం అయితే ఇక్కడ జరుగుతుంది. చాలామంది అయితే చాలా చోట్ల నుంచి మనం ఇక్కడెక్కడ చూస్తాము. కాకపోతే ఈ యొక్క ప్రదేశంలో చాలా ప్లేస్ ఖాళీ ఉండడం వల్ల చాలా రకరకాల జైంట్ వీల్స్ అంట, సుత్ అంట, టొరాటొరా, ఈ యొక్క రకరకాల దీంట్లో పిల్లలు ఆడుకోనికి మొత్తం అన్ని రకాల ఇక్కడైతే సెట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్యామిలీతో పాటు ఈ దర్గాకి వచ్చినప్పుడు గంధం రోజు మొత్తం అంతా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. చూడండి మొత్తం అన్ని రకాల ఎగ్జిబిషన్ సంబంధించిన దాంట్లో పెట్టినారు. ఇక్కడైతే ఇక్కడ ఖవాలీ జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియోలో పెనుకొండలోని బాబాయ్ స్వామి యొక్క జీవిత చరిత్ర గురించి మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోని మీరు ఇంకా పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో ఈ వీడియోని మాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో ఏ రకమైన వీడియోస్ కావాలంటే మీకు ఆ వీడియోకి మీ ముందు తేవడానికి అయితే
ప్రయత్నం చేస్తాను. సో మా ఈ కష్టానికి తగ్గ ఫలితం కలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.